ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको हार्दिक शुभकामनाएं हैं. प्रभु आप सबको आशीष दे. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పూట కొంతసేపు మనం ధ్యానిద్దాము. हे प्रियो, आज परमेश्वर के वचन को कुछ समय हम मनन करेंगे. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. न्यायों की पुस्तक 2रा अध्याय पहला वचन में पढ़ूंगा, ध्यान से सुनिए. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. मैंने तुमको मिस्र से ले आकर इस देश में पहुंचाया है, जिसके विषय मैंने तुम्हारे पुरखाओं से शपथ खाई थी. जो वाचा मैंने तुमसे बांधी है उसे मैं कभी ना तोड़ूंगा. ఈ వాక్యంలో నేను చేసిన నిబంధనను మీరను అనే మాట మనం ధ్యానిద్దాం. इस वचन में जो वाचा मैंने तुमसे बांधी है उसे मैं कभी ना तोड़ूंगा, इस पर हम मनन करेंगे. మనుషులమైతే చెప్పిన మాట మర్చిపోతామండి. मनुष्य जो है, जो कहते हैं वो भूल जाते हैं. చేసిన నిబంధనను విడిచిపెట్టేస్తామండి. जो वाचा वो बांधते हैं उसे वो तोड़ देते हैं. సాధ్యమైతే సాహసిస్తాం, సాధ్యం కాకపోతే సతికిల పడిపోతాం. संभव होने से करते हैं, असंभव होने से नहीं करते हैं. చేయగలిగిన మనసుంటే ముందుకు వెళతాం, చేయలేని మనసు లేనప్పుడు ఎన్నో ఎన్నో సాకులు చెప్తాం. करने का मन होने से आगे बढ़ते हैं, अगर करने का मन नहीं होने से बहुत बहुत बहाने बनाते हैं. కానీ దైవత్వపు విలువలు అలా కనిపించు. लेकिन परमेश्वरत्व के मूल्य इस तरह दिखाई नहीं देते. ఆయన చేసిన నిబంధనను 1000 తరముల వరకు కూడా ఆయన విడిచిపెట్టేవాడు, మర్చిపోయేవాడు కాదండి. वह जो वाचा बांधता है उसे वह हजारों पीढ़ियों तक ना तो भूलता है और ना ही छोड़ता है. ఆయన మాట ఇచ్చి మడిమి తిప్పేవాడు కానే కాదు. वो वाचा बांध कर पीछे मुड़ने वाले नहीं हैं. ఆయన మాట చెప్పి మర్చిపోయేవాడు కానే కాదు. वो वादा करके भूलने वाले नहीं हैं. ఇదిగో ఈ వాక్యంలో మీరను అనే మాట మీరు గుర్తించాలి. देखिए, इस वचन में ना तोड़ूंगा, इस बात को आपको पहचानना है. ఆ నిబంధన ఎంతో గొప్పదండి. वो वाचा बहुत महान है. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. देखिए, पवित्र शास्त्र में एक और बात मैं आपको याद दिलाऊंगा. లూకా సువార్త 1వ అధ్యాయం 72వ వాక్యాన్ని చదువుతానండి. लूका सुसमाचार 1ला अध्याय 72 वचन में पढ़ूंगा. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, ఇప్పుడు ఇలా చూసారండి, తన పరిశుద్ధ నిబంధనను అనే మాట ఇక్కడ మీరు గుర్తించాలి. हमारे बाप दादों पर दया करके अपने पवित्र वाचा का स्मरण करे. हे प्रियो, देखिए, पवित्र वाचा, इस वचन को आपको पहचानना है. ఆయన మేరని నిబంధన ఎలాంటిది? उनकी वाचा कैसी है जो कभी ना तोड़ने वाली है, స్వార్థమైనది కాదండి. मतलब ही नहीं है. ప్రతిఫల అపేక్షను కోరేది కాదండి. वह किसी प्रतिफल की अपेक्षा नहीं करता. లోకానుసారమైనది కాదండి. सांसारिक नहीं है. మనుష్య ఆత్మ సంబంధమైనది కాదండి. मनुष्य की आत्मा संबंधित भी नहीं है. అది పరిశుద్ధమైన నిబంధన. वो पवित्र वाचा है. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? हमारे प्रभु यीशु मसीह कौन है? మనం ఆరాధించే దేవుడు ఎవరు? हमारे आराध्य परमेश्वर कौन है? మనం చేతులెత్తి దండం పెట్టే దేవుడు ఎవరు? हम हाथ जोड़कर नमस्कार करने वाले परमेश्वर कौन है? మనం సేవించే దేవుడు ఎవరు? हम जिसकी उपासना करते हैं वो परमेश्वर कौन है? ఆయన పరిశుద్ధ దేవుడు. वो पवित्र है. పరిశుద్ధమైనటువంటి నిబంధనను నెరవేర్చువాడండి. पवित्र वाचा को पूरी करने वाले हैं. లోకస్తులు లోక సంబంధమైన నిబంధనలు నెరవేర్చుకోవచ్చు. सांसारिक लोग सांसारिक वाचा को पूरा कर सकते हैं. పాపములో ఉన్న వ్యక్తి పాప సంబంధమైన ఆలోచనలు నెరవేర్చవచ్చు. जो पाप में है वो पाप संबंधित युक्तियों को पूरा कर सकता है. కానీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ నిబంధనను నెరవేర్చువాడు, ఆయన మీరువాడు కాదండి. लेकिन पवित्र परमेश्वर अपनी पवित्र वाचा को पूरी करने वाला है और वो कभी तोड़ने वाला नहीं है. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఆయన మనతో చేసిన నిబంధన ఎప్పటికీ అది పవిత్రంగాను పరిశుద్ధంగాను నిలిచి మన బ్రతుకులలో నెరవేర్చబడేది. उसने हमारे साथ जो वाचा बांधी है वह हमेशा पवित्र और पावन बनी रहती है और हमारे जीवन में पूरी होती है.
నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అనే నిబంధన చేస్తే అలాగే చేస్తాడు ఆయన. मैं तुमको अनाथ नहीं छोड़ूंगा करके अगर वाचा बांधने से वो वैसे ही करेंगे। పర్వతములు తొలగినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసి నిబంధన చేస్తే అలాగే చేస్తాడు ఆయన. चाहे पहाड़ हट जाए और पहाड़ियां टल जाए तो भी मेरी करुणा तुझ पर से ना हटेगी करके वादा करके वाचा बांधने से वैसे ही करेंगे ఈ वो। పరిశుద్ధమైన నిబంధన విషయంలో ఆయన మీరు వాడు కాదు అనేది మనం वो గుర్తించాలి. अपनी पवित्र वाचा को तोड़ने वाले नहीं है, ये बात हमें पहचानना है। అంతేకాదు ना सिर्फ उतना, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. पवित्र शास्त्र में एक और बात मैं आपको याद दिलाऊंगा। యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వాక్యంలో यशायाह की पुस्तक 61 अध्याय 8वां वचन में సత్యమును బట్టి వారి క్రియ ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. उनको उनका प्रतिफल सच्चाई से दूंगा और उनके साथ सदा की वाचा बांधूंगा। ప్రియులారా, ఈ వాక్య భాగంలో हे प्रियो, इस वचन में నిత్య నిబంధన చేయుదును सदा की वाचा बांधूंगा అంటే కొన్నాళ్ళు మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. मतलब थोड़े दिनों के लिए ही रहने वाली वाचा नहीं ఏదో है ये। కొంతకాలం మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. यह कुछ समय तक ही रहने वाली वाचा नहीं है। అనుకూలతలలో మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. यह केवल अनुकूल समय में ही पूरी होने वाली वाचा नहीं है। సమృద్ధిలో మాత్రమే కనబడే నిబంధన కాదు ఇది. बहुतायत में दिखने वाली वाचा ही नहीं है ये। నిత్యము నిత్యము నిత్యం నిలిచే నిత్య నిబంధన. सदा 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 ठहरने वाली सदा की वाचा है। మనము పలు విధాలుగా మనం ప్రవర్తించవచ్చు. हम कई प्रकार से व्यवहार कर सकते हैं। అన్ని సౌఖ్యంగా సాగిపోతున్నప్పుడు ఒక విధంగాను, सब सुविधाजनक होने से एक जैसे, ఏదైనా ఇబ్బంది అనే పరిస్థితి వస్తే మరొక విధంగాను మనం ప్రవర్తిస్తూ వస్తుంటాం. जब कोई भी परेशानी की परिस्थिति आती है तो हम दूसरे ढंग से व्यवहार करने लगते हैं। కానీ మన దేవుడు అలా लेकिन हमारा परमेश्वर वैसे नहीं ఈ है। భూమి ఆకాశములు గతించిపోయినప్పటికీ కూడా ये पृथ्वी और आकाश टल जाने पर भी, పంచవేంద్రములతో ఈ భూమి లయమైపోయినప్పటికీ కూడా पंच महाभूतों के साथ यह पृथ्वी नाश हो जाने पर भी, ప్రియులారా, ఆయన నిబంధన हे మారదు. प्रियो, उनकी वाचा नहीं बदलेगा। ఆయన మనల్ని ఎన్నటికీ చేయి విడువడు. वो कभी भी हमारा हाथ नहीं छोड़ेंगे। నిత్య నిబంధన చేత ఆయన మనల్ని బంధించాడు, ఆకర్షించాడు. सदा की वाचा से वो हमें बांधे हैं और आकर्षित किए हैं। ఎప్పుడు కూడా మనం దేవుని మాటల్ని దేవుని యొక్క నిబంధనని మనం సందేహించకూడదు. कभी भी परमेश्वर के बातों पर और परमेश्वर के वाचा पर शक नहीं करना चाहिए। ఆయన చేసిన నిత్య నిబంధన నిత్యము మనలో నెరవేర్చబడుతుంది. उनकी सदा की वाचा सदा हमारे जीवन में पूरी होगी। మీకు రెండు విషయాలు చెప్పాను. मैं दो बातें आपको बताया हूँ। పరిశుద్ధమైన నిబంధన ఒకటి, पवित्र वाचा एक, రెండు నిత్య నిబంధన. दूसरा सदा की वाचा। మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. एक और बात मैं आपको याद दिलाऊंगा। యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చదివినప్పుడు यहेजकेल की पुस्तक 34वां अध्याय 25वां वचन पढ़ने से, అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పడుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. मैं उनके साथ शांति की वाचा बांधूंगा और दुष्ट जंतुओं को देश में ना रहने दूंगा, अतः वे जंगल में निडर रहेंगे और वन में सोएंगे। సమాధాన నిబంధన. शांति की वाचा। ప్రియులారా, మన ప్రభువు ఆయన సమాధానకర్త, हे प्रियो, हमारा परमेश्वर शांतिदाता है। ఆయన శాంతమూర్తి, वो शांत मूर्ति है, సమాధానకారకుడు. शांति देने वाला है। సమాధానకారకుడైన దేవుడు మనతో సమాధాన నిబంధన చేస్తాడట. शांति देने वाला परमेश्वर हमसे शांति की वाचा बांध रहे हैं। ఎప్పుడు ఆయన నిబంధనలు హానికరముగా ఉండవండి. कभी भी उनकी वाचा हानिकारक नहीं होती है। హానికరమైన నిబంధనలు కావండి. हानिकारक वाचा नहीं है। అసలు ఆయన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరమైనవే. उनकी सब योजनाएं शांतिदायक है। మన దేవుడు వికృత రూపం ధరించి ఉగ్రుడైపోయి ఆయన మనల్ని నాశనం చేసేవాడు కాదు. हमारा परमेश्वर ऐसा नहीं है जो उग्र रूप धारण करके उग्र हो जाए और हमारा नाश कर दे। కృంగిన మనల్ని లేవనెత్తేవాడు, टूटे हुए हम लोगों को उठाने वाला वही है। అధైర్యపడిన వారిని ధైర్యపరిచేవాడు ఆయన. हिम्मत हारे हुए लोगों को वो हिम्मत देने वाला है। సమాధానార్థమైన పరిచర్య మూలముగా మనకు సమాధానార్థమైన నిబంధన చేసి
మనల్ని సమాధానకరమైన మార్గంలో నడిపించు. शांतिदायक सेवकाई के द्वारा हमसे शांति की वाचा बांधकर हमें शांति के मार्ग में हमारी अगुवाई करने वाला है. ఈ సమాధానార్థమైనటువంటి నిబంధనను మనతో చేసిన దేవుడు ఎప్పటికీ మనకు దూరం అయ్యేవాడు కాదు, చేయి విడిచిపెట్టేవాడు కాదు. ये शांति की वाचा हमसे बांधने वाला परमेश्वर कभी भी हमसे दूर नहीं होंगे और ना ही हमारा हाथ छोड़ेंगे. సమాధానకర్తగా షాలేము రాజుగా शांति देने वाला और शालेम राजा बनकर నిత్యము మనతో ఉంటాడు. सदा हमारे साथ रहेंगे. ఆయన నిబంధనను మన ఎడల నెరవేరుస్తాడే కానీ తప్పిపోయేవాడు కానే కాడు. और वो अपनी वाचा को कभी नहीं टालेंगे. విశ్వసించాలి, विश्वास करना है, ఆయనతో హత్తుకొని బ్రతకాలి, उनसे लिपट कर जीना है, ఆయనతో అడుగులు వేయాలి, उनके साथ कदम आगे बढ़ाना है ఆయనతో నడిచిన అనుభవాలలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. और उनके साथ चलने में जो आनंद है उस आनंद को अनुभव करना है. ప్రార్థన చేసుకో. प्रार्थना करेंगे. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. अनुग्रह और सच्चाई से परिपूर्ण पिता जीवाधिपति परमेश्वर आपको धन्यवाद देते हैं. నువ్వు చేసిన నిబంధనను మీరు వాడువు కాదు నాయనా. आप जो वाचा बांधते हैं उसे आप तोड़ने वाले नहीं है पिता. అది పరిశుద్ధమైన నిబంధన, वो पवित्र वाचा है, అది నిత్య నిబంధన, वो सदा की वाचा అది है, సమాధానార్థమైన నిబంధన. वो शांति की वाचा है. నీవెన్నటికీ నీ విడిచిపెట్టవు గనుక आप कभी भी छोड़ने वाले नहीं हैं. నాయనా మేము మీతో హత్తుకొని బ్రతకడానికి సహాయం हे చేయండి. परमेश्वर आपसे लिपट कर जीने की सहायता करिए. ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. सब्र, समझदारी, सहनशीलता और संतोष के साथ आगे बढ़ने के लिए सहायता మీతో करिए. నడిచిన ఆనందంలో మేము ప్రభువా అనునిత్యము నీకు సాక్షులై ఉండడానికి కృప చూపించమని आपके साथ चलने में जो आनंद है उसकी गवाही हम हमेशा बने रहने की अनुग्रह मांगते हुए మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ हर एक को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता. ఆమేన్. आमीन. आमीन. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి విశేషమైన కృప చేత మిమ్మల్ని నడిపించుగాక. ఆమేన్. प्रभु आप सबको आशीष दे और विशेष अनुग्रह के साथ आप सबको चलाए. आमीन. आमीन. हर सोमवार ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए. पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज.